ఇదే జాంబియా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దీని పేరు వచ్చేసి కెనిత్ కౌండా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. బ్రిటిష్ వారి నుండి వీళ్ళు స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత ఆయన జాంబియాకి ఫస్ట్ ప్రెసిడెంట్ అనమాట, కెనిత్ కౌండా అన్న ఆయన. సో వాళ్ళు ఆయన పేరు అయితే గుర్తుగా ఆయన పేరు పెట్టుకున్నారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి. ఇదే ఫ్లైట్ ఇప్పుడు నేను కలిసింది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గుడివాడ బాయ్. ఈరోజు అయితే నేను ఇండియాకి బయలుదేరుతున్నాను. ఫస్ట్ టైం ఇండియాకి వెళ్తుంటే కొంచెం బాధగా ఉంది. ఎప్పుడైనా సరే అటు నుండి వస్తుంటే బాధ అనిపిస్తుంది అనమాట. ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు ఆనందంగా వెళ్తాము. ఎన్నిసార్లు వెళ్ళినా నాకు ఎటువంటి ఇది అనిపించలేదు, కానీ ఫస్ట్ టైం అయితే నాకు కొంచెం మనసులో బాధగా ఉంది. నాకు నేను ధైర్యం చెప్పుకుని వెళ్తున్నా. ఎందుకంటే నేనైతే బయలుదేరిన ఎయిర్పోర్ట్కి లారెన్స్ అయితే వచ్చింది నన్ను డ్రాప్ చేయడానికి. ఇద్దరం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. హ్యావీ బయలుదేరం అనమాట. ఎయిర్పోర్ట్కి కూడా చూపిస్తాను ఎట్లా ఉంటుంది అన్నది. మధ్యదారిలో సార్ ఇంటికి పోయి సార్ని కలిసి మొత్తం డట్ అయితే నేను కంటిన్యూ అవుతాను ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి. నేను ఇక్కడ నుండి మనకి ఎయిర్పోర్ట్ దగ్గర ఒక 15 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ ఎయిర్పోర్ట్ ఇక్కడ ఉన్న నేను దేంట్లో అంటే మన ఫిల్లింగ్ స్టేషన్లో ఉన్న ఆయిల్ కొట్టించుకొని ఇక్కడ నుండి 15 కిలోమీటర్లు జర్నీ చేయాలి. మనకి వచ్చేసి ఫ్లైట్ క్లోజింగ్ టైం వచ్చేసి 9:45, కానీ 1 అవర్ 2 అవర్స్ ముందే ఉండాలి. లేట్ అయింది కొంచెం, డ్రైవర్ రావడం వల్ల లేట్ అయింది అనమాట. ఇప్పుడైతే ఇక్కడ పెట్రోల్ కొట్టించుకుంటున్నా. అట్లానే కొంచెం టైర్కి గాలి లేకపోతే దాంట్లో కూడా గాలి పెట్టిస్తాడు డ్రైవర్ గారు. ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత డైరెక్ట్ స్టార్ట్ అయిపోతాం ఇక్కడ నుండి. వీడిని పెట్రోల్ కొట్టరా అంటే డీజిల్ అని అడుగుతాడు పెట్రోల్ కార్ని. ఇట్లా ఉంటుంది వెళ్తాను కదా. ఇప్పుడు మా వాడు షార్ప్గా ఉండి పెట్రోల్ మళ్ళీ సమాధానం చెప్పింది దానికి. అడు పెట్రోల్ డీజిల్ అని అడుగుతాడు. దీనికి వినపడకుండా అన్నాడంటే ఇక డీజిల్ కొట్టేసేవాడు అనమాట. యూనివర్సిటీ ఒకటి ఉందన్నమాట, ఓంజా అని. ఆ యూనివర్సిటీ ఉండబట్టే ట్రాఫిక్ ఉంది. అదికాక అందరూ 8 కల్లా ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇక్కడ మనకేమో 10 కదా, ఇక్కడ 8 కల్లా ఆఫీస్కి వెళ్ళిపోతారు. అందుకని చెప్పేసి కొంచెం ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. ఎప్పుడైనా సరే మనం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నామంటే 2 అవర్స్ ముందే ఉండాలి. కానీ నాకు రావడం లేట్ అయిపోయింది. రావడమే 7:30కి వచ్చింది అనమాట. మళ్ళీ నేను పోయి బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యేసరికి ఈ టైం అయింది. ఎందుకంటే 2 అవర్స్ ముందే ఎందుకు ఉండాలంటే మనకి బోర్డింగ్ పాస్ తీసుకోవాలి మనం, అలానే చెక్ ఇన్ అవ్వాలి. తర్వాత మన లగేజీలు ఏమైనా తేడా వస్తే మళ్ళీ ఆడ వెనక్కి పిలుస్తాడు మనల్ని. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఒక 2 అవర్స్ ముందే వెళ్ళినామంటే మనకి ఇవన్నీ బ్యాలెన్సింగ్ అవుతాయి. సో ఇప్పుడు ఇక్కడే 8 అయిపోయింది. నాకు ఫ్లైట్ ఏమో రన్నింగ్ అయ్యే టైము 9:45కి రన్నింగ్ అవుతుంది అనమాట. ఇదే బ్రిడ్జ్ గురించి నేను చెప్తా అని చెప్పినా కదా. ఈ బ్రిడ్జి మన బీజేపీ గవర్నమెంట్ జాంబియాకి 2000 కోట్లు అయితే డొనేట్ చేసింది అనమాట. ఈ బ్రిడ్జి ఏదో ఇంకో బ్రిడ్జి ఉంటుంది. అట్లానే కలుము లివింగ్స్టోన్ వెళ్ళే రోడ్లో ఇంకొక బ్రిడ్జి ఉంటుంది. ఈ 3 బ్రిడ్జిలు మన వాళ్ళు 2000 crores అయితే వీళ్ళకి డొనేట్ చేశారు అనమాట. అప్పుడు 2019లో. ఒకసారి మీరు జాంబియా ప్రెసిడెంట్ ఎప్పుడు వచ్చాడు ఇండియాకి, ఎందుకు వచ్చాడని గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు ఈ డీటెయిల్స్ వస్తాయి. అట్లానే ఈ రోడ్డు కాంట్రాక్ట్ కూడా మన ఇండియన్స్కి ఇచ్చారనమాట. ఆప్కాన్ అని రోడ్డు కాంట్రాక్ట్ వాళ్ళు. అప్పుడు ఈ బ్రిడ్జి, ఈ రోడ్డు ఇక్కడ నుండి ఎయిర్పోర్ట్ వరకు మొత్తం వాళ్ళే వేసారనమాట అప్పుడు రోడ్డు. సో అట్లా ఆ విధంగా వీళ్ళకైతే ఇది డబ్బులు అయితే వచ్చినాయి, తీసుకొచ్చుకున్నారు. ఈ రోడ్లు అయితే మనం డొనేట్ చేసినాయి మన ఇండియన్స్. మన వాళ్ళందరూ బిజినెస్ మ్యాన్లు అందరూ కంపెనీ పెట్టుకొని ట్యాక్స్ కట్టిని అన్నీ ఇటు ఇచ్చారనమాట. వీళ్ళకి డొనేట్ చేశారు. 2019లో ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, యూట్యూబ్లో సెర్చ్ చేసిన వీడియోస్ వస్తాయి మీకు. ఎందుకు వచ్చాడు జాంబియా ప్రెసిడెంట్ అని మీరు చెక్ చేసుకోండి, వస్తాయి అన్నమాట. ఈ రోడ్డు వేయించుకోవడానికి, అట్లానే ఫ్లైఓవర్లు వేయించుకోవడానికి అయితే వచ్చేదన్నమాట. అప్పుడు ఈ
తర్వాతే రోడ్డు బాగుంది మన వాళ్ళు వేసినప్పుడు. కరోనా టైంలో 2019లో వేసారనమాట రోడ్డు. అప్పుడు వేసినప్పటి నుండి రోడ్లు మంచిగా నీట్గా ఉన్నాయి. అంటే ఈ రోడ్డు అయితే అయిపోయింది, బ్రిడ్జ్లో అవ్వలేదు. బ్రిడ్జ్లో చేసి 2020లో ఓపెన్ చేశారు. 2020 జూన్లో ఓపెన్ చేశారనమాట బ్రిడ్జిని. రోడ్డు అయితే అప్పుడు ఈ రోడ్లు అయిపోయినాయి, బ్రిడ్జ్ లేట్ అయింది. స్టార్ట్ చేయడం 19లో స్టార్ట్ చేశారు, ఓపెనింగ్ 20లో ఓపెన్ చేశారు. అప్పుడు మస్తు హడావుడి చేశారు. ఇండియా ఫ్లాగ్స్, జాంబియా ఫ్లాగ్స్ రెండు వైపులా పెట్టి చేసారు అన్నమాట. అప్పుడు ఈ బ్రిడ్జ్ ఓపెనింగ్కి మొత్తం బ్రిడ్జ్ అంతా మొత్తం 3 బ్రిడ్జ్లు ఒకటేసారి ఓపెన్ చేశారు. అప్పుడు ఓపెన్ చేసినప్పుడు మొత్తం 3 బ్రిడ్జ్లకి వన్ సైడ్ జాంబియా ఫ్లాగ్, వన్ సైడ్ ఇండియా ఫ్లాగ్ పెట్టి మంచి హడావుడి చేశారు అనమాట. మన ఇండియన్స్ కూడా వచ్చి వీడియోస్ అవి తీసుకొని వెళ్ళారు. అప్పుడు మేము ఇక్కడ బయట ఉన్నాము, వేరే దగ్గర ఉన్నాం అనమాట. ఎవరో ఫేస్బుక్లో పెడితే వీడియో చూసినాం అనమాట. యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తాయి అనమాట. ఒకసారి సెర్చింగ్ చేయండి మీకు కావాలనుకుంటే. మళ్ళీ ఒక బ్రిడ్జ్ వచ్చింది, ఇది కూడా మన ఇది కనపడే బ్రిడ్జ్. ఇది కూడా మన వాళ్ళప్పుడు ఆ బ్రిడ్జ్, ఈ బ్రిడ్జ్, ఇంకొకటి లింక్ రోడ్లో ఉంటుంది. ఈ 3 మనం వేసినది అనమాట. అయితే ఈ బోర్లకి, ఈ బ్రిడ్జ్లకి మనం బోర్లు వేసినాం 2019 స్టార్టింగ్లో. అప్పుడు ఇండియాలో ఉన్నాను నేను మా సిస్టర్ మ్యారేజ్కి వెళ్ళాను. ఎందుకో కానీ ఇండియాకి వెళ్ళాను నేను. ఇండియాకి వెళ్ళినప్పుడు అప్పుడు మన వాళ్ళు వర్క్ చేశారు అనమాట. ఇక్కడ ఈ 3 బ్రిడ్జ్లకి మన వాళ్ళు వేసారు బోర్లు. ఇప్పుడు తర్వాత ఏమైందంటే ఈ బ్రిడ్జ్లు అయిపోయి పని అయిపోయిన తర్వాత దొంగలు ఏం చేశారంటే దాంట్లో పంపులు తీసుకుపోయి అమ్మేసుకున్నారనమాట. ఇక బోర్ అయితే అట్లానే ఉంటే అది కూడా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు బోర్లు అయితే పని చేయట్లేదు ఏమి మొత్తానికి. ఇక్కడ నుండి మనకి మొత్తం అన్ని డ్రిల్లింగ్ కంపెనీలో ఉంటాయి. ఎటు చూసుకున్నా, ఎటు పోయినా, ఎక్కడికి వెళ్ళినా మొత్తం అన్ని డ్రిల్లింగ్ కంపెనీలో ఉంటాయి అన్నమాట. ఒకసారి చూపిస్తాం మీకు. ఈ రౌండ్ అబౌట్ దాటేసిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద చికెన్ ఉంటుంది. చికెన్ ఉంటుంది చూడండి, ఇక్కడ కనపడుతుంది కదా చికెన్. దీనికి నెలకు ఒక రంగు వేస్తారన్నమాట, పెయింటింగ్. ఎవ్రీ మంత్ పెయింటింగ్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకసారి వైట్ అయితే, ఒకసారి జాంబియా కలర్ వేస్తారు, జాంబియా ఫ్లేక్ కలర్ ఇట్లా చేంజ్ అవుతూ ఉంటుంది చికెన్ వచ్చేసి. అక్కడ నుండి ఇక మన వాళ్ళ హవా ఉంటుంది. మొత్తం మన ఇండియన్స్ డ్రిల్లింగ్ కంపెనీలు ఉంటాయి. ఇక్కడ నుండి మొత్తం ఎట్లా అంటే పక్క ఉంటాయి అన్నమాట. అన్నీ పక్కనే ఉంటాయి డ్రిల్లింగ్ కంపెనీలు అన్నీ. స్టార్ట్ అవుతాయి, చూపిస్తాను మీకు. అంటే అవతల వైపు కనపడవు, ఆపోజిట్ ఉంటాయి. అట్లానే పక్కన ఉంటాయి అన్నమాట. ఉంటుంది ఈ కార్లు వెళ్తున్నాయి చూడండి లోపలికి. ఈ రోడ్డు పోతే మొత్తం 10 కంపెనీలు ఉంటాయి మన ఇండియన్స్. ఇక్కడే ఉంటాయి ఎక్కువ, ఒక 150 కంపెనీ, మొత్తం 200 కంపెనీలు ఉంటాయి మన ఇండియన్స్కి. అందులో 150 ఇటే ఉంటాయి అన్నమాట. ఈ ఏరియాలోనే 150 వరకు ఉంటాయి. మిగిలిన అటు ఒకటి వేరే చోట ఉంటాయి. కానీ ఇక్కడే ఈ ఏరియాలోనే మొత్తం ఇంటి పక్కన ఉంటాయి. అది కనపడుతుంది చూడండి, రెడ్ కలర్ నుంచి కనపడుతుంది. మన 2 కంపెనీలు. ఈ సైడ్ మనకి ఏ ప్రాబ్లం వచ్చినా బండికి అన్న ఇట్లా ప్రాబ్లం అయిందని చెప్పేసి మీరు ఏ ఇంటికి వెళ్ళినా సరే మంచిగా హెల్ప్ చేస్తారు మనకి అన్న వాళ్ళందరూ. కొంచెం కమ్యూనిటీ కమ్యూనికేషన్ బాగుంటుంది డ్రిల్లింగ్ కంపెనీ అన్న వాళ్ళందరిది. మంచిగా ఇట్లా ప్రాబ్లం అయిందన్నా అని చెప్పేసి మనం ఏదన్నా ప్రాబ్లం అయితే దాని స్పేర్ పార్ట్ మన దగ్గర లేకపోతే వెళ్ళి అడిగినాం అనుకోండి, వాళ్ళ దగ్గర ఉంటే ఖచ్చితంగా అసలు అది వాళ్ళ దగ్గర లేకపోయినా వాళ్ళకి తెలిసిన వాళ్ళనైనా అడిగి మనకి ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తారు. అట్లనే బండి ఆగితే కొంచెం వాళ్ళకు కూడా అరే బండి ఆగిందన్న ఫీలింగ్ ఉంటుంది. మనోడిది బండి ఆగింది, కొంచెం ఇబ్బంది పడతాండి, మనం హెల్ప్ చేయాలి అన్నది ఆ కమ్యూనికేషన్ బాగుంటుంది మన వాళ్ళందరి దగ్గర. మొత్తం ఇవన్నీ కనపడేవన్నీ ఇప్పుడు చూపిస్తున్నా కదా, కనపడేవన్నీ డ్రిల్లింగ్ కంపెనీలే. అక్కడ వరకు మన ఇండియన్సే ఉంటారు. ఇప్పుడు పోయి పలకరించినా మనని పలుకుతారు. అట్లనే
తినిపో తమ్ముడు అని అంటారు అనమాట. ఎవరు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ఆఫీస్కి వెళ్ళినా సరే మనం ఖచ్చితంగా తినేసిపో తమ్ముడు అని అంటారు అనమాట. అట్లా ఉంటుంది మన వాళ్ళందరికి బాండింగ్ ప్రజెంట్ ఇప్పుడు జాంబియాలో. డ్రిల్లింగ్ కంపెనీ వాళ్ళకి మనం ఇప్పుడు డ్రిల్లింగ్ కంపెనీస్లో తిరుగుతాం కాబట్టి మనకి మన వాళ్ళ గురించి తెలుసు, మిగతా అది మనకి తెలియదు అనమాట. మిగతా వచ్చేసినాం ఎయిర్పోర్ట్ దగ్గరికి, కనపడుతుంది కదా కార్నర్లో, అదే ఎయిర్పోర్ట్ అనమాట. కొత్త కట్టారు, చైనా వాళ్ళు కట్టారు దీన్ని. దగ్గర ఛానల్ కట్టిండు వాడు 2016లో ఏమో స్టార్ట్ చేసిండు. రీసెంట్గా 2020లో అయిందనమాట అది. దాన్ని 2020లో మన వాళ్ళు వెళ్తా అంటే కరోనా 2020లో కాదు 2021లో మన వాళ్ళు వెళ్తా అంటే దాంట్లోనే వెళ్ళారు, పాత దాంట్లో వెళ్ళారు. వచ్చేటప్పుడు కొత్త దాంట్లో వచ్చారు అనమాట. అది ఓపెన్ అయింది 2021లో ఓపెన్ అయింది. చైనీస్ వాళ్ళు దగ్గర ఒక 3-4 ఇయర్స్ వరకు దాన్ని కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు. మరి ఏమైందో తెలియదు. ఇక అది కట్టిన తర్వాత వాళ్ళని పంపించేసిండు అనమాట, చైనీస్ వాళ్ళని. ఇప్పుడు వచ్చిన కొత్త ప్రెసిడెంట్ వాళ్ళని అయితే పంపించేసిండు. మళ్ళీ మెల్లమెల్లగా వస్తున్నారు చైనీస్ వాళ్ళు. అంతకుముందు పాత ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఎక్కువ చైనీస్ వాళ్ళతోనే కమ్యూనికేషన్ ఉండేది. ఈయన కొత్త ఆయన వచ్చిన తర్వాత చైనీస్ వాళ్ళని స్టార్టింగ్లో తీసేసి మళ్ళీ వస్తున్నారు, మెల్లమెల్లగా వస్తున్నారు ఇప్పుడు మళ్ళీ. ఇప్పుడు మనం కొంచెం దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంచెం నీట్గా కనపడుతుంది మనకి. అయితే లారెన్స్ ఫస్ట్ టైం వస్తాడు అనమాట ఎయిర్పోర్ట్కి. వాడికి ఇంతకుముందు శాంసంగ్ అని ఉండేటోడు, చనిపోయింది మార్చిలో చనిపోయింది అనమాట. హెల్త్ బాగా చనిపోయింది. వానికి తెలుసు మొత్తం, ఎక్కువ వాడే తీసుకొచ్చేది ఎయిర్పోర్ట్కి అందరినీ. తీసుకురావడం కానీ తీసుకెళ్ళడం కానీ, ఎయిర్పోర్ట్కి వచ్చి పిక్ చేసుకున్నాడు అనమాట. మొత్తం అంతా తెలుసు. అందుకని చెప్పేసి కిందకు వచ్చాం. అదే వాడు ఉంటే నేను డైరెక్ట్ పైకి వెళ్ళిపోయేవాడిని. అక్కడ దిగి నిన్ను లోపలికి వెళ్ళేటోడిని, ఆడు పార్క్ చేసి వచ్చేవాడు అనమాట. ఇప్పుడు లారెన్స్కి తెలియదు కాబట్టి నేను చెప్తున్నా ఎట్లా పోవాలన్నది. ఇక లారెన్స్ ఆడ కార్ పార్క్ చేసి వస్తాడు, నేను ఈలోపు పైకి వెళ్ళిపోతా అక్కడ లోపలికి. అంతకుముందు డ్రైవర్ మంచి షార్ప్గా ఉండేటాడు అనమాట. అసలు మనం ఎక్కడికైనా పంపిస్తే ఫాస్ట్గా వచ్చేసేటోళ్ళు. వీళ్ళేమో కొంచెం లేజీగా ఉంటారు. ఇక్కడ మన బండి స్కాన్ చేసుకుంటుంది అనమాట. మనం ఎంత టైం పార్కింగ్ చేస్తామో అది వాడు ఫోటో తీసుకుంటు కదా, అది రీడ్ చేస్తూ ఉంటుంది మన బండి ఎంతసేపు లోపల ఉందన్నది. మళ్ళీ అక్కడ నుండి ఇప్పుడు ఆ బ్లూ కలర్ గేట్లు కనపడుతున్నాయి కదా, అక్కడికి వెళ్ళాలి. అది అవుటర్ అనమాట మనకి. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆడు కెమెరా స్కాన్ చేసుకుంటుంది మన నెంబర్ ప్లేటు. ఇంత టైం ఉన్నాడని చెప్పేసి రిసీట్ ఇస్తుంది అనమాట. ఆ రిసీట్ని బట్టి పార్కింగ్ ఫీజు అయితే మనం పే చేయాల్సి ఉంటుంది వాళ్ళకి. ఇది ఎయిర్పోర్టు. మామూలుగా అయితే బ్రిడ్జ్ పైన దిగేటోళ్ళం మేము, శాంసంగ్ ఉంటే. వీడికి తెలియదు కదా వీనికి, అందుకని చెప్పేసి కిందకు వచ్చామన్నమాట. ఇప్పుడు ఇక్కడ పార్కింగ్ చేసి ఇక్కడ నుండి లోపలికి పోతాం. అయిపోయింది నాకు మొత్తం చెకింగ్ అంతా అయిపోయింది అనమాట. స్కాన్ చేశారు నన్ను, అట్లానే నా బ్యాగ్ని మొత్తం లగేజ్ని స్కాన్ చేశారు అనమాట. అయిపోయింది. ఏదన్నా ఫాల్ట్ ఉంటే ఇప్పుడు సార్ నెంబర్ ఇచ్చారు కాబట్టి సార్కి ఫోన్ చేస్తాడనమాట వాడు ఖచ్చితంగా. దీంట్లో ఇప్పుడు నా దగ్గర ఉన్న బ్యాగ్ స్కాన్ అయిపోయింది. లగేజ్ బ్యాగులు ఉన్నాయి కదా, అవి దాంట్లో మనం వానికి ఏదన్నా కొంచెం డౌట్గా ఉంటే దాన్ని పక్కకు తీసేసి మనల్ని పిలిచి ఓపెన్ చేపిస్తాడు. లేదనుకుంటే సార్కి ఫోన్ చేస్తాడు. లేదనుకుంటే ఒక్కొక్కసారి మన దగ్గరికి వాళ్ళే వచ్చి మన పేరుతో పిలుస్తారనమాట. అప్పుడు గబగబా ఫాస్ట్గా పోయి వెళ్ళి దాన్ని ఓపెన్ చేసి వాళ్ళకి చూపించాలి. ఎందుకంటే నేను బ్యాగ్కి లాక్ వేసా. లాక్ లేకపోతే లాక్ లేకపోయినా సరే, లాక్ లేకపోయినా మనం లేకుండా అయితే ఓపెన్ చేయడు బ్యాగ్ని, మనం పిలిచే ఓపెన్ చేస్తాడనమాట. ఇప్పుడైతే నేను వచ్చేసిన. ఇక్కడ మనకి గేట్ నెంబర్లు అన్నీ ఉంటాయి. ఏ గేట్ ఇచ్చారు అన్నది మనం ఆ నెంబర్లు చూసుకొని లోపలికి పోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి 2 టికెట్లు ఇవ్వాలి. లుసాకా నుండి నైరోబీ నుండి మళ్ళా ముంబైకి 2 టికెట్లు ఇవ్వాలన్నమాట. అట్లాంటిది నాకు 3 టికెట్లు ఇచ్చాడు. 3 ఎందుకు ఇచ్చారని చెప్పేసి నేను వాళ్ళని అడిగా. 3 టికెట్లు ఇచ్చారు ఎందుకు అని చెప్పేసి నేను అడిగా. ఎట్లా అంటే హరారే నుండి నైరోబీకి ఉందన్నమాట. అడిగా. మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ నాకు లుసాకా నుండి నైరోబీకి ఇచ్చారు కదా, మళ్ళీ హరారే నుండి నైరోబీకి ఇచ్చారు ఏంటి అని చెప్పేసి నాకు డౌట్ వచ్చి అడిగాను అనమాట. అది జస్ట్ టికెట్ అంతే, నువ్వు లోపల సీట్లు చేంజ్ అవ్వాలి, బయటికి వెళ్ళకోకుండా లోపల సీట్లు చేంజ్ అయితే సరిపోతుందని చెప్పారు. మనం అసలు ఎవరిని అడగవసరం గేట్ నెంబర్ ఎట్లా అని. ఇక పైన అట్లా రాసి ఉంటాయి A1, A3, A4 అని. ఆ యారో మార్క్స్ని గుర్తుపెట్టుకుని వెళ్ళిపోవడమే, ఎవరిని అడగవసరం. ఈజీగా ఉంటుంది. ఒక్కొక్కరు కంగారు పడిపోతారు. ప్రతి 50 మీటర్లకి ఒక బోర్డు పెట్టేస్తారనమాట. ఆ బోర్డు చూసుకుంటా
మనం మన గేట్ దగ్గరికి వెళ్ళిపోవడమే, ఎవరిని అడగవసరం లేదు, చదివే ఉండవసరం లేదు. ఆ నెంబర్ గుర్తుపెట్టుకుంటే చాలు. నెంబర్ గుర్తుపెట్టుకొని ఆ గీత ఉంటుంది, ఆ గీత యారో మార్కు, అది ఆ యారో మార్కు తెలిసి ఆ నెంబర్ తెలిసి ఉంటే చాలు, ఎవరిని అడుక్కోకుండా వెళ్ళిపోవచ్చు. ఇదే నాకు ఇచ్చిన గేటు. ఇప్పుడు మన వాళ్ళు అందరూ కూర్చున్నారు కదా, వీళ్ళందరూ నేను ఒకటే ఫ్లైట్కి వెళ్తాం అనమాట. ఇంకా రాలేదు, మెల్లమెల్లగా వస్తున్నారు. ఈలోపు మొత్తం ఒకసారి మనం ఏమున్నాయో చూసుకోవచ్చు. షాపింగ్ అవి ఉంటాయి లోపల. ఒకసారి మనం టైం ఉంది కాబట్టి అన్నీ చూసుకోవచ్చు. కానీ నాకైతే అంత ఇంట్రెస్ట్ లేదు వెళ్ళడం. నేనైతే అందుకని చెప్పేసి ఇక్కడే ఒక చోటనైతే కూర్చున్నాను నేను. ఇక కావాలంటే ఎప్పుడన్నా మనం ఒక్కళ్ళే తిరగాలంటే కొంచెం నాకు చిరాకుగా అనిపిస్తుంది, ఎవరు లేరు, ఒక్కనే ఉన్నా. అది మనోళ్ళు ఉన్నారు కానీ వాళ్ళనైతే నేను పలకరించాల, ఎందుకులే అని. కొంచెం వాళ్ళైతే దూరంగా కూర్చున్నారు, ఇక నేను కూడా దూరంగానే కూర్చున్నా. ఫ్లైట్లో కలవాలి ఇక. ఇదే మనం ఎక్కే ఫ్లైట్ అనమాట. ఇది జాంబియా నుండి జింబాబ్వే వెళ్తుంది. జింబాబ్వేలో సీట్లు మారాలి, సీట్లు మారితే సరిపోతుంది. మనం ఈ ఫ్లైట్ దిగవసరలా, సీట్లు మారి వేరే సీట్లో ఇప్పుడు ఇచ్చిన సీట్ నెంబర్ కాకుండా వేరే సీట్లోకి వచ్చాను. ఇప్పుడు నాకేమి ఇచ్చారంటే జే5 ఇచ్చారనమాట. జే5 నుండి మళ్ళీ జే8కి చేంజ్ అవ్వాలి. ఫ్లైట్ అయితే మూవ్ అవుతుంది. రన్వే దగ్గరికి అయితే మెల్లగా తీసుకుపోతాడు అనమాట. చిన్నగా ఎట్లా అంటే 10-20 స్పీడ్లో తీసుకుపోతాడు మెల్లమెల్లగా రన్వే వరకు. రన్వేకి వెళ్ళిన తర్వాత ఒక్కసారి స్పీడ్ పెంచేస్తాడనమాట. ఆ స్పీడ్ని ఒకసారి ఆ గేర్ లివర్ ఒక్కసారి పైకి అంటాడు అంతే. అది ఒక్కసారిగా పికప్ అందుకుంటుంది. 200 స్పీడ్తో వెళ్తుంది అనమాట, మూవ్ అవుతుంది. చూపిస్తా చూడండి మీకు నేను. అది కూడా మూవ్ అయ్యేటప్పుడు తీసి నేను ఒక వీడియో తీసి చూపిస్తాను మీకు. ఎదుర ఒక గీత ఉంటుంది, ఆ గీత మీదనే నడుపుతాడనమాట. ఆ గీత మీదే టైర్లు నడిచేటట్టు చూసుకుంటాడు ఆయన పైలట్. మొత్తం ఆ గీత మీదే మూవ్ అవుతాడు అనమాట. గీత అసలు దిగడు, అలా స్ట్రైట్గా ఉంటుంది కదా, ఫ్రంట్ టైర్స్ సెంటర్లో ఉంటాయి కదా, సేమ్ ఆ గీత మీద వెళ్ళేటట్టు చూసుకుంటాడు అనమాట. అట్లా రన్వే వరకు మెల్లగా పోతాడు. ఇక రన్వే రాగానే సేమ్ మన ట్రైన్కి గ్రీన్ లైట్స్ ఎట్లా పడతాయో అట్లా వాడు ఆ రన్వే ఓకే ఉంది అనుకుంటే, క్లియరెన్స్ ఉందనుకుంటే గ్రీన్ లైట్స్లు వేసి పెడతాడు. అప్పుడు మనోడు స్పీడ్ ఒకసారి పెంచేస్తాడు అనమాట. లేదు క్లియరెన్స్ లేకపోతే రన్వే దాకెళ్ళి అక్కడ ఉంటాడు, అక్కడ వెయిట్ చేస్తాడు అనమాట. ఒకసారి క్లియరెన్స్ రాగానే వెళ్ళిపోతాడు. ఇది చిన్న ఎయిర్పోర్ట్ కాబట్టి అంత ట్రాఫిక్ ఏముండదు, క్లియరెన్స్ ఉంటుంది, ఎప్పుడు దిగిపోతుంది. అదే మనకి ముంబై, హైదరాబాద్ అయితే ఎక్కువ టైం తీసుకుంటుంది. రన్వే దగ్గరికి వెళ్ళి కూడా వెయిట్ చేసే టైం ఉంటుంది అనమాట. చూడండి స్పీడ్ పెంచేసిండు ఒక్కసారిగా. ఇక మెల్లమెల్లగా లేపుతాడు బండిని. ఇక మామూలుగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి, వాడు బ్రేక్ఫాస్ట్ ఇవ్వకుండా సాల్టెడ్ నట్స్ అయితే ఇచ్చిండు అనమాట. వాటితో పాటు తుస్కర్ బీర్ ఇచ్చిండు. కెన్యా ఇంపోర్టెడ్ ఫ్రమ్ కెన్యా, వాళ్ళదే, కెన్యా వాళ్ళే తయారు చేస్తారు. మరి కెన్యాది కాదా ఇది, కెన్యా నుండి వచ్చిందనమాట ఆ బీరు తుస్కర్. ఎప్పుడైనా తాగారు లేదో కింద కామెంట్లు అయితే తెలియజేయండి. లోపల నట్స్ అనమాట ఇవి, నేతితోని వాడు నేతితో ఫ్రై చేసింది అనమాట. అట్లనే సాల్ట్ కలుపుతాడు. ఇంతకుముందు ప్యాకెట్ బాగా వచ్చేది, చాలా పెద్దగా. ఇప్పుడు క్వాలిటీ తగ్గించేసిండు అనమాట. 100 గ్రామ్స్ వరకు ఉండేది, ఇప్పుడు 50 గ్రామ్స్ కూడా లేదు. ఈ తుస్కర్ బీర్ అయితే అంత టేస్ట్ ఏం లేదు,
మొక్కల మీరు ఎప్పుడన్నా తాగుంటే కింద కామెంట్లో తెలియజేయండి. నేను అయితే ముగ్గురికి అయితే భయపడతా, వాళ్ళ ముందైతే తాగననమాట. ఒకటి మా నాన్న, 2 మా సార్లు. ఎవరు మా మా నాన్న అయితే ఆఫర్ చేయడానికండి, సార్ ఎప్పుడైనా ఆఫర్ చేసినా నేను దాన్ని ఒప్పుకోను, అసలు తాగను వాళ్ళ ముందు. ఇట్లాంటి క్లౌడ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి లోపలోళ్ళు మెసేజ్ చెప్తారనమాట, సీట్ బెల్ట్లు పెట్టుకోమని చెప్పేసి. పెద్దగా బాగా ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి దారి కనపడకపోతే సీట్ బెల్ట్ పెట్టుకోమని అనౌన్స్మెంట్ చేస్తాడు. ఇప్పుడైతే ఇంకా చేయలేదు. కరెక్ట్గా హరారే రావడానికి 1 అవర్ పట్టిందనమాట. ఇప్పుడు హరారే రీచ్ అయిపోయినా జింబాబ్వేలో అయితే ల్యాండ్ అవుతుంది. ఈ వర్షం నీళ్ళు చూసారు ఎంత క్లారిటీగా కనబడుతున్నాయో, గుంటలో ఉన్నాయి వర్షం నీళ్ళు అవి. ఇప్పుడు ఇక్కడ వర్షాలు పడుతున్నాయి. జింబాబ్వేలో కూడా సేమ్ వెదర్ ఉంటుంది, కాకపోతే కొంచెం టైం చేంజ్ ఉంటుంది అనమాట. జింబాబ్వేకిను జాంబియాకి, కెన్యాకి కూడా అంతే సేమ్. మనకి ఇండియాకి 3.5 అవర్స్, జాంబియాకి కెన్యాకి 1.5 అవర్, అట్లానే కెన్యాకి జాంబియాకి 2.5 అవర్, 2 అవర్స్ చేంజ్ ఉంటుంది టైము. ఇప్పుడైతే జింబాబ్వేలో అయితే రెడీగా ఉంది అన్నమాట దిగడానికి, ల్యాండ్ అవ్వడానికి. ఫ్లైట్ అయితే ల్యాండ్ అనమాట, మనకి కొంచెం తగ్గిస్తాడేమో, అదే స్పీడ్లో ల్యాండ్ అవుతుంది ఫ్లైట్ అయితే. ఇప్పుడు మనకి ల్యాండ్ అయ్యేటప్పుడు చూసిరా, గుద్దుకుంది, వీడియో షేక్ అయింది కొంచెం. అట్లా ఒక్కొక్కరు ఆపరేటర్ని బట్టి అది ఆ విధంగా అయితే గుద్దుకుంటుంది అనమాట. ల్యాండింగ్, సాఫ్ట్ ల్యాండింగ్, హార్డ్ ల్యాండింగ్ లాగా చేస్తారు వాళ్ళు. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అట్లా చేస్తారు, ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇట్లా గుద్దుకుంటాయి టైర్లు. ఒకసారి గుద్దుకొని మనం కొంచెం షేక్ అవుతాం అనమాట, భయం వేస్తుంది అప్పుడు. అందుకని చెప్పేసి సీట్ బెల్ట్ అయితే పెట్టుకోమంటారు. జింబాబ్వేలో దిగాలన్నాడు, జింబాబ్వేలో దిగాలని చెప్పేసి కానీ అట్లా నిద్రపోతున్నాడు అనమాట. ఫ్లైట్ ల్యాండ్ అయింది కూడా ఆయనకి తెలియకుండా నిద్రపోతాడు. ఇప్పుడు ఇక్కడ అంటే జింబాబ్వే వరకే వస్తాడనమాట, విశాఖ నుండి. ఇప్పుడు ఇక్కడ నుండి నేను కూర్చున్న సీట్ అయితే ఇప్పుడు చేంజ్ అయిపోవాలి, నేను వేరే సీట్లోకి వెళ్ళాలి. వీళ్ళు అందరూ వెయిట్ చేస్తున్నారు దిగడానికి. ఫ్లైట్లో వాష్రూమ్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట, టాయిలెట్. అట్లానే చిన్నగా ఒక మిర్రర్ వచ్చి, మిర్రర్ దగ్గర అయితే ట్యాప్ పెడతాడు. మనం టాయిలెట్కి వెళ్ళినామంటే వాటర్ రాదనమాట. ఇదేమో హ్యాండ్ క్లీన్ చేసుకోవడానికి టిష్యూ, ఇంకొక టిష్యూ ఉంటుంది, వాళ్ళు టిష్యూ వాడతారు కాబట్టి టిష్యూని పెట్టిండు అనమాట. ఇప్పుడు మనం వెళ్ళాలంటే అక్కడ నీళ్ళు లేవు, ఇది మనం ఇది వాడతాం కదా, వాటర్ వాడతాం కాబట్టి ఓన్లీ హ్యాండ్స్ కడుక్కోవడానికి మాత్రమే ఉంది అక్కడ ఇట్లాంటి మగ్గులు. మనం ఫేస్ వాష్ చేసుకోవచ్చు, అట్లానే అక్కడ టిష్యూ ఉంది కదా, హ్యాండ్ టిష్యూ, దాంతో ఫేస్ క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. మిర్రర్ కూడా ఉంది, మిర్రర్ చూసుకొని ఫేస్ వాష్ చేసుకోవచ్చు. ఇందులో వాటర్ ఉండదు, అందుకని చెప్పేసి నేను టిష్యూ వేసి ఆ ఫ్లష్ కొడితే ఎట్లా వెళ్తుంది అన్నది నేనైతే మీకు చూపిస్తున్నా చూడండి. ఇది వాటర్తో ఫ్లషింగ్ కాదు, ఎయిర్తో ఫ్లషింగ్ అవుతుంది అనమాట. అందుకే నేను టిష్యూ వేసాను, చూడండి ఎట్లా వెళ్ళిపోతుందో లోపలికి ఒకసారి ఫ్లష్ కొడితే. ఫ్లష్ కొడితే ఎట్లా వెళ్ళిందో, ఎయిర్ వచ్చి లాక్కుంటుంది అనమాట, ఎయిర్తో ఫ్లషింగ్ అవుతుంది ఇది ఈ విధంగా. లాంగ్ డిస్టెన్స్ వెళ్ళేటప్పుడు మనకైతే పిల్లో ఇస్తారనమాట ప్రతి సీట్లో. ఆ పిల్లో మనం ఇష్టం వచ్చినట్టు మనకి తల కింద పెట్టుకోవాలనుకున్నా, ఇటు ఆనుకోవాలని పెట్టుకున్నా, ఒకవేళ ముడ్డి కింద పెట్టుకోవాలన్నా పెట్టుకుని కూర్చోవచ్చు, ముడ్డిని పెట్టుకోకుండా. పిల్లో అయితే ఉంటుంది ఖచ్చితంగా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళే. మన డొమెస్టిక్ వచ్చేసినామంటే పిల్లో ఉండదు. లంచ్ టైం అయిందనమాట, లంచ్ వచ్చేసింది. ఒక స్వీటు, ఒక బన్ను, అట్లనే టీ కప్ ఒకటి ఇచ్చిండనమాట. లోపల ఏముందో చూద్దాము. వాడు చికెను, బీఫ్, వెజ్ ఉందన్నాడు అనమాట. నేనైతే వెజ్ తీసుకున్నా. లోపల వెజ్ కర్రీ ఏమి ఇచ్చాడో ఒకసారి అయితే మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం.
నిజంగా పెసరపప్పు కర్రీ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. నేను ఈ టేస్ట్ వస్తది అయితే అని అనుకోలేదు. అస్సలు అనుకోలేదు. బావుంది. నా పక్కనోడైతే బీఫ్ తీసుకొని తింటాండు. ఇంకోటి నేను స్పూన్ యూజ్ చేసేటప్పుడైతే లెఫ్ట్ హ్యాండ్‌తోనే తింటాను. రైట్ హ్యాండ్‌తో నాకు అసల తినడం రాదు. చిన్నప్పుడు 8థ్ క్లాస్ వరకు నేను లెఫ్ట్ హ్యాండ్‌తోనే రైస్ కలుపుకొని తినేదనమాట. నాకు టీచర్ కొట్టి రైట్ హ్యాండ్‌తో తినడం అయితే నేర్పించింది. స్పూన్ అయితే ఖచ్చితంగా లెఫ్ట్ హ్యాండే. ఎందుకంటే నాకు రైట్ హ్యాండ్‌తో అంత ఇదిగా పట్టుకోవడం రాదు స్పూన్‌ని. అందుకే నేను లెఫ్ట్ హ్యాండే యూజ్ చేస్తాను స్పూన్ వచ్చేసరికి. మామూలుగా రైస్ చేత్తోని తినేటప్పుడు అయితే రైట్ హ్యాండే యూజ్ చేస్తాను. ఇప్పుడైతే ఈడిచ్చిన మీల్ అయితే బాగుంది. చక్కగా మంచిగా టేస్టీగా ఉంది కర్రీ అయితే. నేను నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మించిందనమాట. నేను ఇంత బాగుంటుంది అనుకోలేదు. బాగుంది. వెజ్ పప్పు అయితే బాగుంది. రైస్ కూడా ఇండియన్ రైసే ఇచ్చిండు, బాగుంది. ఇక్కడ రైస్ యూజ్ చేయలేదన్నమాట. లోకల్లో దొరికే రైస్ యూజ్ చేయకుండా ఇండియాలో దొరికే రైసే యూజ్ చేసిండు. కెన్యాలో అయితే ల్యాండ్ అయిపోయింది ఫ్లైట్. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 3:15 అయిందనమాట. మనకి మళ్ళీ కెన్యా నుండి ఇండియాకి 4:45కి అనమాట, 4:45కి. సో ఇక్కడ మనం ఇమిగ్రేషన్ కాదు, సెక్యూరిటీ చెకింగ్ ఉంటుంది. ఆ సెక్యూరిటీ చెకింగ్ అవ్వాలి. ఇక్కడ కూడా బోర్డులు ఉంటాయి. ఆ బోర్డులు చూసుకొని మనం యారో మార్కులు ఉంటాయి అనమాట. యారో మార్కులు చూసుకుంటా వెళ్ళిపోయి ఫ్లైట్ చేంజ్ అవ్వాలన్నమాట. చెకింగ్ లేట్ అవుతుంది కానీ తొందరగానే అయిపోయింది అనమాట. ఒక 1 అవర్ కరెక్ట్గా మనకు 1 అవర్ టైమింగ్ 1 అవర్ టైమింగ్. ఎట్లా అంటే ఫ్లైట్ 4:05 ఇక్కడ కెన్యాలో, అంటే మనం ఒక గంట ముందే చెకింగ్ అవ్వాలి. అట్లాంటిది మనకి గంట టైం ఉంది అసలు. అందుకని చెప్పేసి ఫస్ట్ గా అయితే వచ్చేసినాం. అక్కడికి వచ్చిన తర్వాత చెకింగ్ అంత టైం లేదు. అక్కడ ట్రాఫిక్ ఏం జరుగుతుంది, తొందరగానే అయిపోయింది. తీసుకొని గేట్లు తీసుకుంటే ఫాస్ట్ గా చేసి మనకి చెకింగ్ కూడా అవుతుంది. ఇప్పుడు మనకి ఇంకా 30 మినిట్స్ టైం ఉందన్నమాట. సో ఎనీ టైం మనం అయితే చేయవచ్చు లోపలికి. ఇక్కడ వెయిట్ చేసి మనం మళ్ళీ వాళ్ళు కాల్ చేస్తారు. అప్పుడు మనం వెళ్ళిపోయి 1 by 1 వెళ్ళిపోయి టికెట్ బోర్డింగ్ పాస్ తీసుకుని ఇక్కడ ఒకసారి చెక్ చేస్తారు. మన లోపల వెళ్ళిన తర్వాత ఒకసారి చెక్ చేస్తారనమాట. ఇక్కడ ఎట్లా చేసింది ఇప్పుడు కూడా ఉంటుంది. ఇదే మనం ఎక్కే ఫ్లైట్ అనమాట. ఇట్లా లిఫ్ట్ ఉంటుంది. అంటే ఇది వంతెన లాగా పెట్టింది. దీంట్లో నుండి లోపలికి వెళ్ళిపోవాలి. నా ఎదుర ఈయనేమో తమిళ అతను, మనోనికి ఏం తెలియదు అనమాట. ఇక నేనే తీసుకొచ్చా ఇక్కడ దాకా. మరి ఫస్ట్ టైం వచ్చిందంట, చదువుకోలేదన్నా నేను అని చెప్పేసి అన్నాడు. తమిళనాడు అతను. మనోడు చూస్తే మంచి నీట్గా చదువుకున్న వాళ్ళలాగా ఉన్నాడు. అడిగితే అన్న నేనేం చదువుకోలేదన్నా, ఫస్ట్ టైం వచ్చిందంటే ఇక అన్నను కూడా నేను తీసుకుని వచ్చాను అనమాట. ఆ ఎదురోళ్ళు కూడా అంతే, వాళ్ళు బీహార్ వాళ్ళు. ఈ ఫ్లైట్లో అయితే కూర్చున్నాను నేను. ఇంతకుముందు అయితే ఈ ఎల్ఈడి పనిచేయాల. ఇప్పుడంటే కెన్యా నుండి ఇండియాకి వెళ్తాం, లాంగ్ డిస్టెన్స్ కాబట్టి ఎల్ఈడీలు అయితే ఇస్తున్నారనమాట. దీంట్లో సినిమాలు ఉంటాయి. ఒకసారి మనకి అనౌన్స్మెంట్ అయిపోతే ఇది ఓపెన్ అవుతాయి. మనకి ఏమేం కావాలో ఏ సినిమాలో చూసుకోవచ్చు. మంచి సినిమాలు ఉంటే చూడవచ్చు అనమాట. మన సినిమాలు మనకు నచ్చినవి బాలీవుడ్వి ఉంటాయి. అయితే ఇక టైం అయింది, తీస్తాడు ఫ్లైట్. ఇంకా 4:05 అవ్వలేదు, అయినా సరే తీసేస్తాడు అనమాట. కొంచెం ముందలే తీసేస్తాడు ఫ్లైట్ని. ఇంకొక కరెక్ట్గా 5 నిమిషాలు ఉంది, అయినా సరే తీసేస్తాడు ఫ్లైట్ని. ఈ ఎల్ఈడి మీద మన ఫ్లైట్ దీని దగ్గర చూసుకోవచ్చు అనమాట. ట్రాకింగ్ని ఎంత స్పీడ్లో వెళ్తుంది, ముంబైకి ఎంత దూరం ఉంది, అలాగే నైరోబీకి ఎన్ని కిలోమీటర్లు అయితే బయటికి నైరోబీ ఉంది, ఇవన్నీ అయితే డిస్ప్లేలో మనకి చూపిస్తారు అనమాట. అట్లానే 7 అడుగుల హైట్లో వెళ్తున్నాం అన్నది కూడా దీంట్లో అయితే
అనౌన్స్మెంట్ ఓపెన్ అయిపోయిన తర్వాత నేను ఇదైతే ఎల్ఈడి ఓపెన్ చేసినాను. దీంట్లో వచ్చేసి మూవీస్, మన హిందీ మూవీస్ పఠాన్ అండ్ ఇంకొన్ని 2 మూవీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి నాకు ఎందుకంత ఇంట్రెస్ట్ లేదు చూద్దామని. సో ఏం చేస్తున్నా అంటే ఇంకేమున్నాయని ఒకసారి చెక్ చేస్తున్నా దీంట్లో ఇంక మనం లోపలికి సెట్టింగ్స్లోకి వెళ్తే చాలా ఉంటాయన్నమాట. ఎట్లా అంటే ఈ మూవీసే కాకుండా హాలీవుడ్ మూవీస్, అట్లానే బాలీవుడ్ మూవీస్, కొన్ని యానిమల్స్ ఫోటోలు తీసిన వీడియోస్ లాగా పెట్టి అవి కూడా ఉంటాయి. పిల్లలు గేమ్స్ ఆడుకోవడానికి గేమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. పిల్లలు మన గేమ్స్ ఆడుకోవడానికి గేమ్స్ కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి. మనకి ఇష్టం వచ్చింది చూడొచ్చు టైం పాస్ అవ్వడానికి. లేదు నా మూవీలో సినిమా ఉంది నాకు నచ్చింది చూస్తా అంటే నీ మూవీలోనే చూసుకోవచ్చు, ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ డిస్ప్లే ఆడుతూ ఉంటే మనం నిద్రపోలేము. ఇప్పుడు నైట్ అయింది కదా, అందుకని చెప్పేసి నేను ఫ్లైట్ ట్రాకింగ్ అయితే పెట్టేస్తే మనం అది చూసుకుంటా కూర్చోవచ్చు. ఇప్పుడు ఆటో ప్లే కొట్టినాం అనుకోండి, ఆటో ప్లేలో అయితే మొత్తం అన్నీ చూపిస్తాయి మనకి, ఫ్లైట్ ఎట్లా అవుతుంది అన్నీ, నైట్ అయిందా పగలైందా మొత్తం ఓల్డ్ మ్యాప్ లాగా చూపిస్తుంది అనమాట. దాంట్లో మనం ఏది వెలుగులో ఉంది, ఏది చీకట్లో ఉంది. ఓకే, మళ్ళీ డిన్నర్ కూడా వచ్చేసింది మనకి. కూల్ కేక్ ఒకటి, బన్ను, అట్లనే కాఫీ, కెన్నీ అని రాసి ఉంది కదా, దాంట్లో టిష్యూ, స్పూన్లు, అట్లనే ఇది ఉంటుంది అనమాట. టీ వాళ్ళకి టీ, కాఫీ వాళ్ళకి కాఫీ, షుగర్ ఉంటుంది. ఇవి వచ్చేసి బటర్. నేనైతే చికెన్ చెప్పుకున్నా. ఇప్పుడు ఇక్కడ నుండి చికెన్ బాగుంటుంది కదా, చికెన్ బిర్యానీ కాదు ఇది, ఏముందో దాంట్లో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. బిర్యానీ కాదని చెప్పాడు. అయితే స్పైసీ చికెన్ ఇచ్చాడు, తోటకూర ఇచ్చాడు, ఇవేమో స్వీట్ పొటాటోస్ అంట. నేను ఇక అవన్నీ చికెన్ 2 పీసులు ఇచ్చాడు. ఆ చికెన్ పీసులు తినేసి సైలెంట్గా పడుకుంటా. ఇక మనం టీ తాగం కాబట్టి కోక్ తీసుకుంటాం. ముంబైకి రీచ్ అయిపోతున్నాం ఆల్రెడీ. ఏమైందంటే మాకు ఈ రన్వే ఖాళీ లేక వాడు చుట్టూ తిప్పుతున్నాడు అనమాట, ఫ్లైట్ని ఎయిర్పోర్ట్ చుట్టూ తిప్పుతున్నాడు. లేదంటే ఈ పాటలకి అసలు ల్యాండ్ అయిపోవాలి. 10 minutes పైన అయిపోయింది మేము ముంబైకి వచ్చేసి. ఇట్లా లైటింగ్ కనపడతా ఆల్రెడీ 10 నిమిషాలు అయిపోయింది అనమాట. అప్పటి నుండి చుట్టూ తిప్పుతున్నాడు. నేను మీకు ఈ ట్రాకింగ్ చూపిస్తాను చూడండి, ఫ్లైట్ ట్రాకింగ్. అదే చూడండి, మామూలుగా అయితే ఆ లైన్లో స్ట్రైట్గా దిగిపోవాలి, అట్లాంటిది లైన్కి తిరిగి వచ్చినట్టు చూపిస్తాను. సో మేము పైన అట్లా చుట్టూ తిరుగుతున్నాం అనమాట. మనకి దిగేటప్పుడు ఇవేం కనపడవు, డైరెక్ట్ సముద్రం మీద ఉంటే దిగుతుంది, అట్లాంటిది హోమ్స్ మీద ఉంటే దిగుతుంది అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకుంటే ఒక 1 second చూపిస్తుంది ఫ్లైట్ ఇంకా ల్యాండ్ అవ్వడానికి. ముంబైలో అయితే రెడీ అయిపోయింది దిగడానికి, ఎందుకంటే టైం మనకి చాలా లేట్ అయిపోయింది అనమాట. రన్వే ఇప్పుడు కనపడుతుంది చూడండి, దిగిపోతాను ఫ్లైట్ కిందకి, మెల్లమెల్లగా దిగుతాను. వీళ్ళు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి బాగానే దిగుతారు. అది కాక మళ్ళీ మన ముంబై రన్వే సూపర్ ఉంటుంది, అసలు క్లీన్గా సాఫ్ట్గా ఉంటుంది, హార్డ్ ల్యాండింగ్ ఉండదు అనమాట. బాగా మంచిగా దిగుతాడు. చూడండి అయిపోయింది, దిగేసినాం ముంబైలో. ఇప్పుడు మనం ఫ్లైట్ దిగడమే, మనకి ఇమిగ్రేషన్లో స్టాంపింగ్ చేసుకోవాలి, అట్లనే బ్యాగులు తీసుకోవాలి, తర్వాత చెకింగ్ ఉంటుంది. ఇమిగ్రేషన్ బ్యాగులు తీసుకోవడం పెద్ద ప్రాబ్లం కాదు, కానీ ఇప్పుడు మనం చెకింగ్ ఉంటుంది. బాటిల్స్ తెస్తున్నాం కదా, వాడు పట్టుకుంటాడు అనమాట, పట్టుకుని తీసుకొని మనం సతాయిస్తూ ఉంటాడు. అది తొందరగా అయిపోతే బాగుండు. అయిపోయింది ఇమిగ్రేషన్లో మనకి స్టాంప్ వేసేసారు. అట్లనే చెక్కింగ్ అయిపోయింది. లగేజ్ అన్నీ తీసుకొని నేను మళ్ళీ ఇక్కడ నుండి ముంబై నుండి గన్నవరం విజయవాడకి వెళ్ళే ఫ్లైట్ దగ్గర బోర్డింగ్ తీసుకోవడానికి అయితే వచ్చేసిన అనమాట. ఫైనల్గా గన్నవరం ఎయిర్పోర్ట్కి అయితే మనం దగ్గరలోకి వచ్చేసినాం అనమాట. ఇప్పుడు ఇది ఎట్లా దిగుతుంది అంటే, ఈ ఫ్లైట్ విజయవాడ అన్న చెన్నై కోల్కతా హైవే మీద నుండి దిగుతుంది అనమాట. ఎయిర్పోర్ట్ చాలా చిన్నగానే ఉంటుంది. అప్పుడు నేను ఈ ఎయిర్పోర్ట్లో మనం ఇక్కడ పనిచేస్తున్నప్పుడు బోర్ అది వేసినాం అనమాట. ఈ ఎయిర్పోర్ట్కి 2 బోర్లు వేసినాము. అప్పటికి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. రన్వే అయితే చాలా చిన్నది,
ఇక్కడ ల్యాండ్ అయ్యి మళ్ళీ ఎదరికెళ్ళి మళ్ళీ తిరిగి రావాలన్నమాట ఇది. అట్లా ఉండేది అప్పుడు మేము బోర్ వేసినప్పుడు. అప్పుడు దిగేవి కానీ తక్కువ. ఇప్పుడు ఈ మధ్య అయితే ఇప్పుడైతే పెద్ద ఫ్లైట్ పెట్టాడు. ఫుల్ అయిపోయింది. 150 మెంబర్స్ వరకు సిట్టింగ్ అయితే ఉంది. ఇది ఫుల్ అయిపోయింది ఫ్లైట్ కూడా. అందరూ ముంబై నుండి గన్నవరంకి నాన్ స్టాప్ అనమాట ఇది. మళ్ళా హైదరాబాద్ వెళ్ళి ఆగేది ఏం లేదు. ముంబై నుండి డైరెక్ట్ వచ్చేసింది. మనకైతే దిగిపోయింది చూడండి అన్నమాట. కాకపోతే ఏమైందంటే మనోడు కొంచెం కుదుపులు చేసిండనమాట. చూసారు కదా, మంచిగా దించలేదు. ఈ లోకల్తో ఇట్లానే ఉంటుంది అనమాట. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండదు. ఇట్లానే దిగేటప్పుడు కొంచెం ఇబ్బంది చేస్తారనమాట. అది గుద్దుకుంటాయి. మామూలుగా అయితే సీనియర్లు అయితే సాఫ్ట్గానే దింపుతారు. మనోడైతే కొంచెం హార్డ్గా దించండి. సరే, మీరైతే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.